హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక సింపుల్ స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ చేసుకోవడానికి మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటున్నాం అనమాట. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈ స్వీట్ని చేసుకుంటున్నాము. స్వీట్ బూందీ అండి. స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందు ఒక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకుని దానిలోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని ఎంత అయితే యాడ్ చేసుకున్నామో అందులో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ వరకు షుగర్ని తీసుకున్నాను కదా, అలాగే 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి. ఎక్కువ వాటర్ యాడ్ చేశారంటే పాకం రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా కరిగే వరకు కరిగించుకోవాలి. మనకి ఇది తీగ పాకంలాగా అంటే మరీ అంత తీగ పాకం ఏమీ రానవసరం లేదండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అంటే ఇలా మనం పట్టుకుంటే స్టిక్కీగా ఉంటుంది చూసారా, అలా వస్తే సరిపోతుంది అనమాట. చూడండి, మనకి షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయింది కదా. ఇలా కొంచెం మనకు లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి కొంచెం పాకం అనేది కొంచెం స్టిక్కీగా అయింది కదా, ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకు చల్లారిపోకుండా ఉంటుందండి, ఎందుకంటే మనం పాకంలో వేడి మీద వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ శనగపిండిని 1.5 కప్ వరకు కూడా శనగపిండిని తీసుకున్నాను. శనగపిండి మీరు తీసుకున్నప్పుడు కొంచెం జల్లించుకొని తీసుకోండి. జల్లించుకొని తీసుకుంటే మీకు పిండి అంతా కూడా ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదండి, చాలా తక్కువగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతా కూడా ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సాల్ట్ అంతా కూడా మనకి శనగపిండిలో బాగా కలిసిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చాలా పల్చగా కలుపుకోవాలండి పిండిని. ఒక్కసారిగా వాటర్ని ఎక్కువ పోసేయకుండా కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకుని మనకి దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలండి మనకి బ్యాటరు. కాబట్టి మీరు వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు చూసుకుని యాడ్ చేసుకుని కొంచెం పల్చగా ఉండేలాగే చూసుకోండి. మనకి థిక్గా ఉందంటే మనకి వేసుకున్నప్పుడు బూందీ అనేది ఒక ఉండల కింద వచ్చేస్తుందండి, అంటే మనకి కొంచెం క్రిస్పీగా రాదనమాట. అందుకని వాటర్ని కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంత పల్చగా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇది వేయించుకున్నప్పుడు మనం పెట్టుకున్న ప్యాన్ అనేది చాలా దలసరిగా ఉండాలండి, అలాగే కొంచెం లోతుగా ఉండాలి. అలాగే మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలా అయితేనే మనకి బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ శనగపిండిలోకి నేను ఒక రెడ్ కలర్ వేసుకుంటున్నానండి. మనకి ఇష్టమైన కలర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను రెడ్ అండ్ గ్రీన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా కలర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని వేసుకుంటే మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని మీరు బూందీ వేసుకునే గరిటె వేరేగా ఉంటుందండి, అది ఉంటే దాంతో వేసుకోవచ్చు. లేదంటే మనం ఇంట్లో ఉంటాయి కదా, డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు తీసుకుంటాము, చిల్లులు గరిటెలు ఉంటాయి కదా, దాంతో కూడా వేసుకోవచ్చు. ఇలా ఓ గరిటె తీసుకుని దానిలోకి మనం కలుపుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక చిన్న గిన్నె తీసుకుని దాంతో వేసుకోండి. అలా అయితే ఈజీగా ఉంటుంది. అలాగే మనం సట్రం పెట్టి వేసుకుంటున్నప్పుడు ఒకే చోట పెట్టేయకుండా సట్రాన్ని కూడా చుట్టూ తిప్పుకుంటూ వేసుకుంటే మనకు అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి ఒకదాని మీద ఒకటి పడకుండా ఈజీగా వస్తాయండి. మనకి ఒకదాని మీద ఒకటి పడినాయి అంటే మీకు అంతా కూడా ఒక ముద్దలా వచ్చేస్తుందండి. మీకు ఇలా పూసల్లాగా రాకుండా అంతా కూడా ఒక చోటే ఉండిపోయి అదంతా ఒక అట్టు వచ్చినట్టు వస్తుందన్నమాట. అందుకని మీరు సట్రాన్ని కూడా తిప్పుకోవాలి. అలాగే మనం వేసుకుంటున్నప్పుడు ఎక్కువ కూడా ఏం పట్టవండి, చాలా తక్కువ పడతాయి. దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. మనకి ఆ కడాయి అంతా కూడా అలా నిండిపోయిందంటే ఇంకా వేయకూడదు. మళ్ళీ దాని మీద వేసారంటే కనుక మీకు అదన్నీ అతుక్కుపోతాయి. అందుకని వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అలాగే మనం ఈ ప్రాసెస్ అంతా అంటే మనం వేసుకున్నప్పటి నుంచి కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు అంతా కూడా మనం ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలండి, సిమ్లో అది పెట్టకూడదు. ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇవి మనకి కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసేసుకుందామండి. వీటిని తీసుకున్న వెంటనే మనం చేసి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి. పాకం అనేది చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోండి, ఎందుకంటే మనం వేసుకునే బూందీ ఇంకా మనం చేసుకున్న పాకం కూడా వేడిగా ఉంటేనే మనకి ఇది బూందీ అనేది షుగర్ని బాగా పీల్చుకుంటుంది. అందుకని రెండు కూడా వేడిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు వీటిని తీసుకుని ఆ వేడిగా ఉండే పాకంలో వేసుకుని ఒక 15 to 20 సెకండ్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 20 సెకండ్స్ వరకు ఉంచుకున్న తర్వాత వీటిని తీసేసుకుని వేరే ప్లేట్లోకి వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ కలర్లో కూడా వేసుకుంటున్నాను. ఇలా 2 కలర్లు మిక్స్ చేసి వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి, సేమ్ స్వీట్ షాప్లో తీసుకున్నట్టుగా. అందుకని గ్రీన్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కలర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టి మన శనగపిండి కలర్లో వేసేసుకున్నా కూడా ఏమీ కాదు. టేస్ట్ అనేది ఏదైనా ఒకలాగే ఉంటుంది. మనం ఏంటంటే కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం వేసుకుంటున్నాం అంతే. ఇలా ఈ కలర్లో కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ పాకంలో వేసేసుకుని ఒక 15 to 20 సెకండ్స్ పాటు ఉంచి మనం వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీ అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడన్నా తక్కువ టైంలో చేసుకుని తినాలి అంటే కనుక ఇదొక బెస్ట్ రెసిపీ. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మనం ప్రసాదాలుగా కూడా దేవుడికి కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే కనుక ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బూందీని నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే చేయండి. ఎవరైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు కనుక ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.